ఈమె పేరు నాన్సీ త్యాగి. ఉత్తరప్రదేశ్లోని బర్నర్ అనే గ్రామంలో 2001 జనవరి 16న నాన్సీ త్యాగి జన్మించారు. ఈమె కుటుంబంలో తల్లి, తండ్రి, ఒక తమ్ముడు ఉన్నారు. నాన్సీ చిన్నప్పటి నుంచే తండ్రి ఆమె కుటుంబానికి ఎటువంటి సపోర్ట్ చేసేవారు కాదు. ఈమె తల్లి చిన్న ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషించేవారు. ఆమెకు వచ్చిన జీతం 6,000 నుండి 7,000 వరకు మాత్రమే ఉండేది. వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకి సరిపోయేవి కావు. అందువల్ల నాన్సీ ఆమె మామయ్య ఇంట్లో ఉంటూ 10వ తరగతి వరకు చదువుకున్నారు. నాన్సీ తర్వాత ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేశారు. తరువాత UPSC కోచింగ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ కోచింగ్ ఫీజుకి సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల ఆమె కోచింగ్కి వెళ్ళలేకపోయారు. నాన్సీకి చిన్నప్పటి నుంచి తల్లి పడే కష్టాలను చూస్తూ పెరిగారు. కుటుంబ పోషణ కోసం ఆమె చాలా కష్టపడేవారు. కాబట్టి నాన్సీ తల్లికి ఆర్థికంగా సపోర్ట్ చేయాలని అనుకునేవారు. నాన్సీ చిన్నప్పటి నుంచే స్టిచ్చింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఆమె దగ్గర ఉన్న బొమ్మలకి మోడల్ డ్రెస్సెస్ కుట్టి వేసేవారు. నాన్సీ దగ్గర ఉన్న కొంచెం మనీతో ఒక మొబైల్ తీసుకొని తమ్ముడి సహాయంతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు. స్టిచ్చింగ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. 6 నెలల వరకు ఎటువంటి వ్యూస్ వాళ్ళకి రాలేదు. నాన్సీ పెద్దగా ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు క్యాన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఆమె ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళారు. ఆమె డిజైన్ చేసిన డ్రెస్ అంత అందంగా ఉండడం వల్ల పెద్ద పెద్ద సెలబ్రిటీలను సైతం ఆమె డ్రెస్ ఆకర్షించింది. సోషల్ మీడియాలో అప్పటి నుంచి ఆమె ఫేమస్ అయింది. హీరోయిన్ల డ్రెస్సెస్ను రిప్లికేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఇప్పుడు ఆమెకు 2 మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక నెలకి ఆమె ఇన్కమ్ 6 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉండవచ్చు. నాన్సీ త్యాగి సక్సెస్కి సపోర్ట్గా ఆమె తల్లి, తమ్ముడు ఎప్పుడూ తోడుగా ఉంటారు అని నాన్సీ త్యాగి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఆమెకు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలకే ఇంత పెద్ద సక్సెస్ని చూసిన నాన్సీ త్యాగి గురించి మీకు ఏమి అర్థమైంది? చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇటువంటి రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.